Hi friends, work from home, part-time job as well as business opportunity you can do from your phone. ఎస్ ఫ్రెండ్స్, మనం మన ఇంటి దగ్గర నుంచి మన ఫోన్లో వర్క్ చేసుకుంటూ ఒక బిజినెస్లో పార్ట్నర్ అయ్యే అద్భుతమైన అవకాశం తెలియజేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, బ్యాచిలర్స్, జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళకి ఒక సెకండరీ ఇన్కమ్ ఉంటే బాగుంటుందని పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బిజినెస్ ప్లాన్ని విత్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ బిజినెస్ ప్లాన్ మీరు వింటే మీకు ఖచ్చితంగా ఈ బిజినెస్ ప్లాన్ మీద ఒక ఐడియా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్. యాప్ ప్రమోషన్, గ్రో యువర్ రెవెన్యూ. యాజ్ ఫ్రెండ్స్, దీనికోసం మనం చేయాల్సిన బిజినెస్ ఏంటంటే ఒక యాప్కి సంబంధించిన ప్రమోషన్. యాప్కి సంబంధించిన ప్రమోషన్ అంటే మీరు ఏంటో చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ముందర ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు వాడి ఈ యాప్లో ఉన్న బెనిఫిట్స్ మీరు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ నైబర్స్కి తెలియచేసి వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకొని యాప్ వాడేటట్టు చేసిన చాలు ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్లో 100% సక్సెస్ అవుతారు. సో ఆ యాప్ ఏంటంటే నెక్స్ట్ మనీ. సో నెక్స్ట్ మనీ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనీ అనేది ఒక ఈ వ్యాలెట్. మనకి ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇలా చాలా ఈ వ్యాలెట్లు ఉన్నాయి కదా, అలానే ఇది కూడా ఒక ఈ వ్యాలెట్. బట్ నెక్స్ట్ మనీ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు, మనం మనీ సేవ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇవి B2C బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీని బేస్ చేసుకొని రన్ అవుతాయి. B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్. ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్పాలి అంటే ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే కొన్ని రకాలైనటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సర్వీసెస్ అంటే రీఛార్జెస్, బిల్ పేమెంట్స్, టికెట్ బుకింగ్ ఇటువంటి సర్వీసెస్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఏ కస్టమర్గా మనందరం ఈ సర్వీసెస్ని వాడుకుంటాం. దీనివల్ల కంపెనీకి ఎంతో రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ కేవలం కంపెనీ తీసుకుంటుంది, కస్టమర్కి ఎటువంటి మనీ ఇవ్వదు. ఎప్పుడైనా ఇచ్చినా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. బట్ B2B బిజినెస్లో అంటే బిజినెస్ టు బిజినెస్, దీని ద్వారా ఈ బిజినెస్ స్ట్రాటజీ ద్వారా కంపెనీ లాభపడుతుంది, ఆ కస్టమర్ లాభపడతాడు. మన నెక్స్ట్ మనీ ఈ స్ట్రాటజీని బేస్ చేసుకునే రన్ అవుతుంది. నెక్స్ట్ మనీ మేకర్స్ బిజినెస్ పార్ట్నర్. సో నెక్స్ట్ మనీ వ్యాలెట్ ద్వారా మన ఫోన్ నుంచి మనం చేసే ఎవ్రీ వ్యాలెట్ ట్రాన్సాక్షన్ నుంచి ఖచ్చితమైనటువంటి క్యాష్ బ్యాక్ మన వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఈ విధంగా రోజువారీ మనం చేసే ఖర్చుల నుంచి మనం సేవింగ్స్ చేయొచ్చు. మరి ఎర్నింగ్స్ ఏంటంటారా? దీనిలో మొత్తం టోటల్ 7 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అవి బిజినెస్ ప్లాన్ అప్పుడు నేను మీకు డిస్కస్ చేసి క్లియర్గా చెప్తాను. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన CMD మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మాన్, ఇతని గురించి ద యంగెస్ట్ ఇండియన్ CMD అని కొడితే గూగుల్లో చాలా ఆర్టికల్స్ వస్తాయి. ఇతనికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ చాలా వచ్చాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే IT కంపెనీగా 2013లో పూణేలో ఇది స్టార్ట్ అయింది. యాజ్ ఏ కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్గా 2017లో ఇది లాంచ్ అయ్యింది. సర్వీస్ సెక్టార్లో డైరెక్ట్ సెల్లింగ్ బేసిస్లో ఇండియన్ గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన మొట్టమొదటి సంస్థ నెక్స్ట్ మనీ. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేటెస్ట్ లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనీ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్, ఈ స్లైడ్స్ నేను మూవ్ చేస్తాను ఎందుకంటే ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం లెంతీ అవుతుంది వీడియో. సో హ్యావ్ ఏ లుక్ ఎట్. లీగల్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ బిజినెస్ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ అన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఈ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనీ యాప్ అని టైప్ చేయగానే మనకు కనిపిస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ ఫోన్లో. ఇన్స్టాల్ చేసుకున్నాక సైన్ అప్ ప్రాసెస్కి వెళ్తే ఎంటర్ రిఫరల్ నేమ్ అని ఉంటుంది. ఈ ఎంటర్ రిఫరల్ నేమ్ని మీకు ఎవరైతే ఈ యాప్ని పరిచయం చేస్తున్నారో, ఎవరైతే ఈ యాప్ని మీకు రెఫర్ చేస్తున్నారో ఆ రిఫరల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది కింద.
ఆ రిఫరల్ నేమ్ని అని టైప్ చేసి చెక్ చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ చేసి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ యువర్ యూజర్ నేమ్ అండ్ ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ అండ్ క్రియేట్ యువర్ పాస్వర్డ్. ఈ స్టెప్స్ ద్వారా మీరు సైన్అప్ని కంప్లీట్ చేయొచ్చు. మీరు సైన్అప్ అవ్వగానే ఇక్కడ ఆఫర్స్ అండ్ టైఅప్స్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఈ ట్యాబ్లోకి మనకి వెళ్తే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, జబాంగ్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఈ వెబ్సైట్స్లో మనం షాపింగ్ చేసి ఆ వచ్చిన బిల్స్ని మనం నెక్స్ట్ మనీ యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా మనకి బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ బట్టి 1 to 10% ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ మనకు వస్తుంది. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇవి కాకుండా మనకి ప్రైమ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. దీనికి మనం అప్గ్రేడ్ అవ్వాలి ఫ్రెండ్స్. అప్గ్రేడ్ అవ్వడం లైఫ్ టైం వన్స్ ఉంటుంది. దీనికోసం మనం 1500 రూపీస్ ప్లస్ 270 GST టోటల్ 1770 రూపీస్ పే చేయాలి. మనం పే చేసే ఈ 1500 రూపీస్ మన వ్యాలెట్లోనే రివార్డ్ పాయింట్స్గా ఉంటాయి. ఈ రివార్డ్ పాయింట్స్ని తిరిగి మనం మనీలాగా వాడుకోవచ్చు ఈ వ్యాలెట్ యూస్ చేస్తూ. సో మనం పే చేసే ఈ అమౌంట్ ఎక్కడికి పోవు, మన వ్యాలెట్లోనే భద్రంగా ఉంటాయి. 1500 రూపీస్ మనకి సైన్అప్ అవ్వగానే 50 రివార్డ్ పాయింట్స్, అప్గ్రేడ్ అయ్యాక 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో టోటల్లీ 1550 రివార్డ్ పాయింట్స్ మన వ్యాలెట్లో ఉంటాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. ఈ రివార్డ్ పాయింట్స్ని ఎలా వాడాలి అనేది ఒక రీఛార్జ్ నేను చేసుకొని మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నెక్స్ట్ మనీ యాప్ అవుట్లుక్. ఇక్కడ ఎల్లో కలర్లో చూడండి వ్యాలెట్ అని. ఇది నా వ్యాలెట్. క్లిక్ చేశాను. పైన క్యాష్ బ్యాక్ అని చూడండి. ఈ యాప్ ద్వారా ఇప్పటికి నాకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. నేను ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ వెళ్ళాను, రీఛార్జ్ ట్యాబ్ క్లిక్ చేశాను, మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఆపరేటర్ సెలెక్ట్ చేశాను, ఐడియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్, అమౌంట్. బ్రౌజ్ ప్లాన్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ప్లాన్ నేను బ్రౌజ్ చేసుకున్నాను. నేను 379 ప్లాన్స్ చూస్ చేసుకున్నాను. ప్రొసీడ్ టు రీఛార్జ్. ఇక్కడ చూడండి అమౌంట్ పేయబుల్ 379 అంటే నేను ఎంచుకున్న ప్లాన్. ప్రొసీడ్ ప్లాన్ 379. గూగుల్ పే, ఫోన్పేలో మనం ఎంత ప్లాన్ ఎంచుకుంటే అంత ప్లాన్ మనం పే చేయాల్సిందే. కానీ ఇక్కడ రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ నుంచి చూడండి, అది క్లిక్ చేశాను. చూడండి 1% లెస్ అయిపోయింది. ఇంతకుముందు 379 కాస్త 375గా మారిపోయింది. అంటే నాకు నియర్లీ 4 రూపీస్ తగ్గాయి. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అండ్ డిస్కౌంట్ పాయింట్స్ క్లిక్ చేయడం ద్వారా నాకు 4 రూపీస్ తగ్గాయి. సో నేను ప్రొసీడ్కి వెళ్ళిపోతున్నాను. చూశారు కదా, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ రూపంలో నాకు 3 రూపీస్ 79 పైస్ తగ్గింది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రొసీడ్కి వెళ్ళిపోతున్నాను. రీఛార్జ్ ఈజ్ సక్సెస్ఫుల్. నేను ఈ రీఛార్జ్ కోసం నా వ్యాలెట్ నుంచి 375 రూపీస్ పే చేశాను. సో దీన్ని పే చేసుకుని నాకు 7 రూపీస్ 50 పైస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. చూడండి రీఛార్జ్ క్యాష్ బ్యాక్ 7 రూపీస్ 50 పైస్ ఇచ్చాడు. టోటల్గా ఈ రీఛార్జ్ నుంచి అంటే నేను ఇప్పుడు పే చేసిన 379 ప్లాన్ నుంచి రివార్డ్ పాయింట్స్ రూపంలో 3 రూపీస్ 79 పైస్ లెస్ అయింది. అలానే క్యాష్ బ్యాక్ రూపంలో 7 రూపీస్ 50 పైస్ నాకు వ్యాలెట్లో యాడ్ అయింది. సో టోటల్లీ నేను 11 రూపీస్ 29 పైస్ అంటే నియర్లీ 11 రూపీస్ నేను ఈ రీఛార్జ్ ద్వారా అమౌంట్ సేవ్ చేశాను. మిగతా ఏ వ్యాలెట్స్ నుంచి మనం ఒక రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఇంత క్యాష్ బ్యాక్ పొందడం అనేది ఏ వ్యాలెట్లో ఉండదు. అది గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఏ ప్లాన్ అయినా మనకి ఇంత క్యాష్ బ్యాక్, ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ అంటే 100% మనకు వస్తుంది క్యాష్ బ్యాక్. ఇది దీనిలో ఎటువంటి డౌట్ లేదు. నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపించాను. నాట్ ఓన్లీ క్యాష్ బ్యాక్స్ అండ్ అల్టిమేట్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రివార్డ్ పాయింట్స్ని మనం ప్రతి ట్రాన్సాక్షన్లో వాడుకోవచ్చు. అంటే మనం పే చేసిన ఈ 1500 రూపాయలని మనం ప్రతి ట్రాన్సాక్షన్లో వాడుకొని మన వ్యాలెట్ నుంచి ఆ పాయింట్స్ని మనీగా యూస్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడా లేదు. ఎందుకంటే మనం పే చేసే 1500 రూపీస్ మళ్ళీ మనం తిరిగి మన ఖర్చుల రూపంలో మనం పొందవచ్చు మనీగా.
ఫస్ట్ వన్, సేవింగ్ ఈజ్ ఎర్నింగ్. మన ఖర్చుల్ని ఆదాయంగా మార్చుకుందాం. అది ఎలా అంటే రీఛార్జెస్, కరెంట్ బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్, ఇన్సూరెన్స్, మర్చెంట్ పేమెంట్, షాపింగ్, డిటిహెచ్, బస్ అండ్ క్యాబ్ బుకింగ్, హాలిడే బుకింగ్, ఫ్లైట్ అండ్ ట్రైన్ బుకింగ్, డొమైన్ బుకింగ్, మూవీ బుకింగ్, ఇటువంటి సర్వీసెస్ ద్వారా మనం ఖర్చు చేస్తుంటాం. ఆ ఖర్చు చేసే మనీ నుంచి కొంత క్యాష్ బ్యాక్స్ రూపంలో మనం మనీ సేవ్ చేసుకుంటూ మన ఖర్చులు మనం ఆదాయంగా తీసుకునే అద్భుతమైన అవకాశం నెక్స్ట్ మనీ ద్వారా ఉంది. ఏ సర్వీసెస్కి ఎంతెంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. మొబైల్ రీఛార్జ్ ద్వారా 3%, డిటిహెచ్ 3%, డేటా కార్డ్ రీఛార్జ్ 3%, బస్ టికెట్ బుకింగ్ 5%, ట్రైన్ టికెట్ బుకింగ్ 3 to 5%, ఫ్లైట్ టికెట్ బుకింగ్ 3%, మూవీ టికెట్ బుకింగ్ త్రూ బుక్ మై షో ఈచ్ టికెట్కి 5 రూపీస్, అంటే ఈచ్ బుకింగ్కి 5 రూపీస్ మనం పొందవచ్చు. ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ 5%, హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ 10%, హోటల్ బుకింగ్ 2 to 10%, క్యాబ్ బుకింగ్ 2 to 10%, హాలిడే బుకింగ్ 2 to 10%, అమ్యూజ్మెంట్ పార్క్ 2 to 10%. ఇలా ఈ సర్వీసెస్ ద్వారా ఇంత క్యాష్ బ్యాక్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఒక కుటుంబం ఒక 1 year పీరియడ్లో చేసే డైలీ ఎక్స్పెన్సెస్ ద్వారా ఎంత మనీ సేవ్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, మొబైల్ రీఛార్జ్ ద్వారా 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో 6400 వేసాను. ఇలా ఎందుకు వేసాను అంటే, ఒక ఇంట్లో 4 ఫోన్లు ఉన్నాయనుకున్నా, ఒక్కొక్క ఫోన్కి మనం 3 నెలలకు వచ్చేసి అన్లిమిటెడ్ కాల్ ప్యాకేజ్ తీసుకున్న 400 అవుతుంది ఇప్పుడు. సో దీన్ని బేస్ చేసుకునే నేను 6400 వేసాను. సో దీని ద్వారా మనం 192 రూపీస్ సేవ్ చేయొచ్చు. డిటిహెచ్ 3% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మంత్లీ మన టీవీకి మనం వేసుకునే ప్లాన్ 500 వేసుకున్నా మినిమం 6000 ఖర్చు అవుతుంది. సో దీని ద్వారా 180 రూపీస్ సేవ్ చేయొచ్చు. బస్ అండ్ ట్రైన్ బుకింగ్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. మన ట్రావెలింగ్ పర్పస్లో మన ఫ్యామిలీకి ఖచ్చితంగా 10,000 మినిమం ఖర్చు అవుతుంది పర్ ఇయర్లీ. దీని ద్వారా 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వేసాను. మూవీస్ టికెట్ బుకింగ్ 5 రూపీస్ ఫర్ 1 టికెట్ బుకింగ్. సో 30 టికెట్స్ వేసాను పర్ పర్సన్కి. అంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఖచ్చితంగా 30 టికెట్లు అయితే మన ఫోన్ నుంచి మనం యావరేజ్గా బుక్ చేస్తాము. సో దీని ద్వారా మనం 150 రూపీస్ సేవ్ చేయొచ్చు. షాపింగ్, ఆన్లైన్ షాపింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా మినిమం 2%, యాక్చువల్గా 2 to 10% ఉంటుంది, బట్ మినిమం 2% వేసాను. దీని ద్వారా మనం 96,000 96,000 వేసారని మీరు అనుకోవచ్చు. అంటే మనం ఒక ఫోన్ బుక్ చేయొచ్చు, ఒక ల్యాప్టాప్ బుక్ చేయొచ్చు, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ బుక్ చేయొచ్చు, లేదా మనం డైలీ యూస్ చేసే గ్రాసరీ బుక్ చేయొచ్చు, అంటే నిత్యావసర సరుకులు బుక్ చేయొచ్చు అమెజాన్ ఫ్రెష్లో. సో ఈ విధంగా మనకి 1920 రూపాయలు మనకి సేవ్ అవుతుంది. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ ద్వారా 5%, దీని ద్వారా మనకి మినిమం 175 రూపీస్ సేవ్ అవుతుంది. అలాగే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్, దీని ద్వారా మనకు మినిమం 1000 రూపీస్ సేవ్ అవుతుంది. సో టోటల్లీ 4117 రూపీస్, అంటే తక్కువ వేసుకున్న 4000 రూపాయలు మనం దీని ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్, క్యాబ్ బుకింగ్, హాలిడే బుకింగ్, ఇటువంటి సర్వీసెస్ని నేను ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే అందరూ ఈ సర్వీసెస్ వాడరు కాబట్టి. ఒకటే ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ ద్వారా ఎంత ఎక్కువ మనీని ఖర్చు చేస్తే అంతే ఎక్కువ మనీని సేవ్ చేయొచ్చు. అంటే ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకునే వాళ్ళు ఒక టికెట్ 10,000 వేసుకున్నా దాని ద్వారానే మినిమం 300 రూపీస్ సేవ్ చేయొచ్చు. ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మనం చేసే ఖర్చును బట్టే మన సేవింగ్స్ కూడా ఆధారపడి ఉంటాయి. ఫ్యూ సర్వీసెస్ వితౌట్ క్యాష్ బ్యాక్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ బిల్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, మెట్రో కార్డ్, ఇటువంటి వాటికి మనకి క్యాష్ బ్యాక్ ఉండదు ఇటువంటి సర్వీసెస్కి. బట్ దీని ద్వారా డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఈ డిస్కౌంట్ పాయింట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, నేను రీఛార్జ్ చేశాను కదా, ఆ రీఛార్జ్ అప్పుడు మీరు చూసే ఉంటారు రివార్డ్ పాయింట్స్ ఆర్ డిస్కౌంట్ పాయింట్స్ అని. మనకి మన వ్యాలెట్లో ఉన్న రివార్డ్ పాయింట్స్ అయిపోతే వాటి ప్లేస్లో ఈ డిస్కౌంట్ పాయింట్స్ వాడుకోవచ్చు. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు 1 రూపీ. ఒక డిస్కౌంట్ పాయింట్ వచ్చి 1 రూపాయితో సమానం. సో మనకు జనరల్గా ఈ గ్యాస్ పేమెంట్ కావచ్చు,
అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కావచ్చు. ఇటువంటి సర్వీసెస్ని మిగిలిన యాప్లో వాడుకున్నప్పుడు మనకి ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. బట్ ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తారు. ఈ డిస్కౌంట్ పాయింట్స్ని మనకు ఆ రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత, అంటే మన వ్యాలెట్లో ఉన్న 1500 రూపీస్ అయిపోయిన తర్వాత వాటి ప్లేస్లో ఈ డిస్కౌంట్ పాయింట్ని యూజ్ చేసుకొని మనం మళ్ళీ సేవ్ చేయొచ్చు. సెకండ్ ఇన్కమ్ సోర్స్ రెఫరల్ ఇన్కమ్. ఫస్ట్ లెవెల్లో, అంటే దీనిలో మొత్తం 10 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ విషయానికి వస్తే, మీ ఐడిని యూజ్ చేసి ఎవరైతే సైన్అప్ అయి అప్గ్రేడ్ అవుతారో వాళ్ళు అప్గ్రేడ్ అయిన నెక్స్ట్ సెకండ్ మీకు 300 రూపీస్ మీ వ్యాలెట్లో చేరతాయి. ఇక్కడ యూ అండ్ మీ కింద ఒక 5 మెంబర్స్ అని ఇచ్చారని 5గురే అండ్ బెంచ్ మార్క్ అనుకోవద్దు. ఇక్కడ మీరు మీ ఐడిని ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్, నైబర్స్, మీ నియర్ అండ్ డియర్, మీరు ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు. ఎవరైతే మీ ఐడిని ఉపయోగించి సైన్ అప్ అయ్యి అప్గ్రేడ్ అవుతారో వాళ్ళు అప్గ్రేడ్ అయిన నెక్స్ట్ సెకండ్ మీ వ్యాలెట్లో 300 రూపీస్ యాడ్ అవుతుంది. దీనికి బెంచ్ మార్క్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక 5 మెంబర్స్ అని, ఒక 10 మెంబర్స్ అని, మీకుండే నెట్వర్క్ని బట్టి, మీకుండే ఫ్రెండ్ సర్కిల్ని బట్టి, మీకుండే మార్కెటింగ్ స్కిల్స్ని బట్టి మీరు 10 మందినైనా, 100 మందినైనా, 1000 మందినైనా సరే మీ ఐడి కింద జాయిన్ చేసుకోవచ్చు. ఎంతమందిని మీరు మీ ఐడి కింద జాయిన్ చేస్తే అన్ని 300 రూపీస్ మీకు వస్తాయి. నాట్ ఓన్లీ జస్ట్ జాయిన్ ఫ్రెండ్స్, వాళ్ళు జాయిన్ అయ్యి అప్గ్రేడ్ అవ్వాలి. అప్పుడు మీకు 300 రూపీస్ మీ వ్యాలెట్లో మనీ యాడ్ అవుతుంది. సో సెకండ్ లెవెల్కి వస్తే, మీ కింద ఒక 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా, వాళ్ళ కింద కూడా 5 మెంబర్స్, 5 మెంబర్స్, 5 మెంబర్స్, 5 మెంబర్స్, అంటే ఈచ్ పర్సన్, ఒక్కొక్క వ్యక్తి మళ్ళీ ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి 30 రూపీస్ యాడ్ అవుతుంది మీ వ్యాలెట్లో. దీనికి రిఫరల్ ప్లాన్ అనేది మనకి కంపెనీ వాడు ఒకటి ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మీకు రిఫరల్ ప్లాన్ కనిపిస్తుంది. కంపెనీ వాడు 1 పర్సన్ ఇంటూ 5 అప్గ్రేడెడ్ పర్సన్, అంటే ఒక వ్యక్తి 5గురు అప్డేటెడ్ పర్సన్ని జాయిన్ చేర్చాలి అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద ఈ ప్లాన్ అంతా ఇచ్చాడు. చెప్పాను కదా ఫ్రెండ్స్, 5 మెంబర్స్ అనేది బెంచ్ మార్క్ కాదు. ఎంతమందినైనా మీరు జాయిన్ చేర్చచ్చు. ఎంతమందినైతే మీ ఐడిని ఉపయోగించి డైరెక్ట్గా జాయిన్ అవుతారో అన్ని 300 రూపీస్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతాయి ఫస్ట్ లెవెల్లో. కానీ ఇక్కడ కంపెనీ వాడు 1 పర్సన్ ఇంటూ 5 అప్డేటెడ్ పర్సన్స్ అనే బేసిక్ కాన్సెప్ట్ని ఉపయోగించాడు కాబట్టి దీని ప్రకారం మనం ఈ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ లెవెల్ యూ ఇంటూ 5, అంటే మీరు మీతో పాటు ఒక 5 మెంబర్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ ఐడిని డైరెక్ట్గా ఉపయోగించడం వల్ల మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి 300 రూపీస్ యాడ్ అవుతుంది. సో మీ వ్యాలెట్లో 1500 రూపీస్ యాడ్ అవుతాయి మీరు మీతో పాటు ఒక 5 మెంబర్స్ జాయిన్ అయితే. సో సెకండ్ లెవెల్కి వస్తే, మీ కింద ఒక 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా, ఆ 5 మెంబర్స్ కూడా ఇంకొక 5 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. సో 5 ఇంటూ 25, ఈచ్ పర్సన్ నుంచి 30 రూపీస్ వస్తుంది. సో 750 రూపీస్ మీ వ్యాలెట్లో మనీ యాడ్ అవుతాయి. ఆ తర్వాత మీ టీమ్ స్ట్రెంత్ 25 అవుతుంది. ఆ 25 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 5 మెంబర్స్ని యాడ్ చేస్తే మీ టీమ్ స్ట్రెంత్ 125 అవుతుంది. ఒక్కొక్క పర్సన్ నుంచి 45 రూపీస్ వస్తుంది. సో మీ వ్యాలెట్లో 5625 రూపీస్ వస్తాయి. ఫోర్త్ లెవెల్లో 125 మెంబర్స్ అవుతారు మీ టీమ్ స్ట్రెంత్. వాళ్ళు ఒక్కొక్కరు 5 మెంబర్స్ని జాయిన్ చేస్తే 625 మెంబర్స్ అవుతారు మీ టీమ్ స్ట్రెంత్. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి 60 రూపీస్ వస్తాయి. సో మీ వ్యాలెట్లో మీకు వచ్చే మనీ 37,500 అవుతుంది. ఇక ఫిఫ్త్ లెవెల్కి వస్తే, మీ టీమ్ స్ట్రెంత్ 625 ఉంది. ఒక్కొక్కరు 5 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీ టీమ్ స్ట్రెంత్ 3125 అవుతుంది. ఈచ్ పర్సన్ నుంచి 75 రూపీస్ వస్తాయి. సో మీకు 2,34,375 రూపీస్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కేవలం 5 లెవెల్స్కే ఇంత మనీ వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇంతమంది జాయిన్ అవుతారా అని. ఎస్ ఫ్రెండ్స్, జాయిన్ అవుతారు. ఎందుకంటే ఈ యాప్లో ఉన్న బెనిఫిట్స్ మీరు మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీకి, నైబర్స్కి అండ్ రిలేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎలా క్యాష్ బ్యాక్స్ వస్తాయి అనేది నేను చెప్తున్నాను, అలాగే మీరు వాళ్ళకి చెప్పండి. మీ ఐడి ద్వారా వాళ్ళని జాయిన్ చేర్చండి. మీరు ఫస్ట్ లెవెల్లో ఒక 5గురు జాయిన్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళొక 5గురు, వాళ్ళొక 5గురు, వాళ్ళొక 5గురు జాయిన్ చేసుకుంటూ వెళ్ళే కొద్దికి మీ టీమ్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. అట్లానే మీకు వచ్చే మనీ కూడా పెరుగుతుంది. లెవెల్ టు లెవెల్ చేంజ్ అయ్యే కొద్దికి మీ టీమ్ స్ట్రెంత్ పెరుగుతుంది, మీకు వచ్చే మనీ కూడా పెరుగుతుంది.
ఒకటే ఫ్రెండ్స్, చాలామంది ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళందరూ ఈ గూగుల్ పే, ఫోన్పే, పేటీఎంఏ వాడుతున్నారు. ఈ యాప్ గురించి చాలామందికి తెలియదు. మీరు వాళ్ళకి తెలియచేయండి, ఈ యాప్లో ఉండే బెనిఫిట్స్ చెప్పండి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ యాప్కి మారతారు, అప్గ్రేడ్ అవుతారు. వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడం ద్వారా మీకు మనీ ఎర్న్ అవుతుంది. మన టీమ్ స్ట్రెంత్ పెరిగిద్ది. మన టీమ్ స్ట్రెంత్ ఎంత పెరిగితే మనకు మనీ అంత ఎక్కువ వస్తుంది. సో ఇప్పటికీ 5 లెవెల్స్ వరకు చూసాము. ఓకే, మిగిలిన 5 లెవెల్స్ కూడా చూద్దాము. ఇక్కడ 6th లెవెల్, మీ టీమ్ స్ట్రెంత్ 3125 ఉంది. వాళ్ళు తలా ఒక పర్సన్ 5 కానీ చేరిస్తే మీ టీమ్ స్ట్రెంత్ 15,625 అవుతుంది. ఈచ్ పర్సన్ నుంచి 90 రూపీస్ వస్తాయి. అప్పుడు మీ ఇన్కమ్ 14,06,250 అవుతుంది. 7th లెవెల్కి వచ్చేసరికి మీ టీమ్ స్ట్రెంత్ 15,625 అవుతుంది. తలా అంటే ఒక్కొక్క పర్సన్ 5 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీ టీమ్ స్ట్రెంత్ 78,125 అవుతుంది. అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఒక్కొక్క మెంబర్ నుంచి 105 రూపీస్ వస్తాయి. అప్పుడు మీకు మీ వ్యాలెట్లో 82,03,125 రూపీస్ వస్తాయి. ఇక 8th లెవెల్కి వచ్చేసరికి మీ టీమ్ స్ట్రెంత్ 78,125 అవుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు 5 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీ టీమ్ స్ట్రెంత్ 3,90,625 అవుతుంది. ఒక్కొక్క పర్సన్ నుంచి 120 రూపీస్ వస్తాయి. సో మీకు 4.7 crores రూపీస్ మీ వ్యాలెట్లో మనీ యాడ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, 4,70,00,000 అక్షరాల. ఇది పాసిబుల్ ఫ్రెండ్స్. మనం ఒక్కరి ద్వారా స్టార్ట్ చేస్తే చాలు, ఒక 5 మెంబర్స్ ద్వారా వాళ్ళ నుంచి వాళ్ళకి ఇలా సైకిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన యాప్లో బెనిఫిట్స్ అలా ఉన్నాయి, ఖచ్చితమైనటువంటి క్యాష్ బ్యాక్స్. అదే యాప్ని అంటే ఇవే సర్వీసెస్ని గూగుల్ పేలో, ఫోన్పేలో ఉపయోగించి మనం ఆ కంపెనీకి బెనిఫిట్ ఇస్తున్నాం, కానీ మనం ఎటువంటి లాభాన్ని తీసుకోవడం లేదు. కానీ ఈ యాప్ని మనం ఉపయోగించడం ద్వారా కంపెనీ మనకి డైరెక్ట్గా ఇన్కమ్ ఇస్తుంది. ఇదే నెట్వర్కింగ్ మార్కెట్. దీని గురించి మీకు ఏ డౌట్లోనో నాకు మళ్ళీ కాల్ చేయండి. ఇక 9th లెవెల్కి వద్దాం. ఇప్పుడు మీ టీమ్ స్ట్రెంత్ 3,90,625 అయింది. వాళ్ళు కూడా ఒక్కొక్క పర్సన్ 5 మెంబర్స్ని జాయిన్ చేస్తే మీకు 19,53,125 మీ టీమ్ స్ట్రెంత్ అవుతుంది. సో ఈచ్ పర్సన్ నుంచి 135 రూపీస్ వస్తుంది. అప్పుడు మీకు 26.5 crores అంటే 26,50,00,000 మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. సో 10th లెవెల్కి వచ్చేసరికి మీ టీమ్ స్ట్రెంత్ 19,53,125 అవుతుంది. ఒక్కొక్క పర్సన్ 5 మెంబర్స్ని యాడ్ చేస్తే 98,65,625 మెంబర్స్ని మీ టీంలో ఉంటారు. ఒక్కొక్క పర్సన్ నుంచి 150 వస్తే 146 crores మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. టోటల్ 178 crores మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పాసిబుల్ అని మీరు అనుకోవచ్చు. యాజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా పాసిబులే. ఒక వ్యక్తి నుంచి మనం స్టార్ట్ చేసి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి అలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు 100% సక్సెస్ అయితే మీకు 178 crores మీరు ఎర్న్ చేయొచ్చు. అదే 10% ఇప్పుడు చెప్పిన ప్లాన్లో మీరు సాధించిన మీకు 17.8 crores వస్తుంది. అలాగే 1% సాధించిన మీకు 1,78 lakhs వస్తాయి. లేదు 0.5% సాధించిన మీకు 89 lakhs వస్తుంది. లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 0.1% అంటే 100%లో 0.1% మీరు సాధించిన మీకు 70 lakhs అనేవి మీ వ్యాలెట్లో యాడ్ అవుతాయి. చూడండి ఎంత అద్భుతమైన ప్లాన్ ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫ్రెండ్స్. నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే ఉంటాము, పాజిటివ్గా థింక్ చేస్తే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యాప్లో మనం లాగిన్ అయ్యి అప్గ్రేడ్ అయ్యి, అలాగే మనకు తెలిసిన వారిని ఈ యాప్కి ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యేటట్టు చేస్తే చాలు ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, 0.1% సక్సెస్ అయినా మనం 70 lakhs ఎర్న్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ యాప్ మనకు కల్పించింది. ఇక థర్డ్ వన్ విషయానికి వస్తే, థర్డ్ ఇన్కమ్ సోర్స్ లెవెల్ క్యాష్ బ్యాక్ ఫ్రమ్ టీమ్ షాపింగ్. ఇది ఎలా అంటే, ఇది ఇండైరెక్ట్ అమౌంట్. మన కింద టీం ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన కింద టీంలో డిఫరెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు షాపింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ క్యాష్ బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ క్యాష్ బ్యాక్ అమౌంట్ నుంచి 25%ని
10 లెవెల్స్ ఆఫ్ సీనియర్ పర్సన్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదే ఈ టీమ్ షాపింగ్ క్యాష్ బ్యాక్. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా జియో రీఛార్జ్ అని తీసుకుందాం. మన టీమ్ స్ట్రెంత్ 10 lakhs అనుకుందాం. ఒక మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయడం ద్వారా, అంటే 200 రూపాయలు విలువ చేసే ఒక మొబైల్ రీఛార్జ్ చేయడం ద్వారా ఈ 10 lakhs మెంబర్స్ వాళ్ళకి 2% ఆఫ్ క్యాష్ బ్యాక్స్ వేసుకున్న మినిమం 4 రూపీస్ ఒక్కొక్కరికి వస్తుంది. అంటే 10 lakhs పీపుల్ ఒక్కొక్కరు 4 రూపీస్ క్యాష్ బ్యాక్ తీసుకోవడం ద్వారా టోటల్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 40 lakh క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 40 lakh క్యాష్ బ్యాక్లో 25%ని అంటే 10 lakhsని డివైడెడ్ బై 10 చేసి 10 లెవెల్స్లో ఉన్న ఒక్కొక్క పర్సన్కి, సీనియర్ పర్సన్కి ఇస్తారు. ఈ విధంగా ఒక్కొక్కరికి 1 లక్ష వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి 1 లక్ష కేవలం రీఛార్జ్ ద్వారా. ఇందులో మన టీమ్ స్ట్రెంత్ ఎంత పెరిగి వాళ్ళు చేసే షాపింగ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా కష్టపడేదంటూ ఏం లేదు. వాళ్ళు షాపింగ్ చేస్తారు, వాళ్ళ మనీ స్పెండ్ చేస్తారు, వాళ్ళు క్యాష్ బ్యాక్ తీసుకుంటారు. ఆ క్యాష్ బ్యాక్ని మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది 10 లెవెల్స్ ఆఫ్ సీనియర్స్కి. ఈ విధంగా మనకి ఇండైరెక్ట్గా కూడా మనకి అమౌంట్ మన వ్యాలెట్లో ఎవ్రీడే ఆఫ్టర్ 12 o'clock యాడ్ అవుతూ ఉంటుంది. చూడండి, కేవలం ఒక రీఛార్జెస్ ద్వారానే 1 లక్ష రూపాయలు మనం సంపాదించవచ్చు మన టీమ్ స్ట్రెంత్ 10 lakhs అయిన తర్వాత. ఇది ఒక రోజు జరగదు ఫ్రెండ్స్. మనం కష్టపడితే 1 సంవత్సరానికి జరగచ్చు, 2 ఏళ్ళకి జరగచ్చు, 3 ఏళ్ళకి జరగచ్చు. బట్ ఇది లైఫ్ టైంలో మనకి ఇండైరెక్ట్గా వస్తూనే ఉంటుంది. ఒక రీఛార్జ్ ద్వారానే ఎంత వస్తే, ఒక ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఒక అమెజాన్ కావచ్చు, ఒక డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, ఇంకా మెనీ మోర్ సర్వీసెస్ వాడుతూనే ఉంటారు అందరూ. మన కింద టీం వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉంటారు, మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనం ఈ లెవెల్లో క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. మీకు ఏ డౌట్ అయినా నాకు కాల్ చేయండి. 4th ఇన్కమ్, టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఇక్కడ సిల్వర్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ అని కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ సిల్వర్ అంటే ఏంటి, గోల్డ్ అంటే ఏంటి, డైమండ్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఈ రాయల్టీ ఇన్కమ్ ఆఫ్టర్ 10th లెవెల్ తర్వాత మనకి మన వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేశారు, వాళ్ళు ఒక్కొక్కరు 5 మెంబర్స్ని జాయిన్ చేశారు. అలా 10 లెవెల్స్ వరకు జాయిన్ చేశారు. బట్ ఆ 10th లెవెల్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ కింద జాయిన్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు మనకి 11th లెవెల్, 12th లెవెల్, 13th లెవెల్ అండ్ మెనీ మోర్ అన్లిమిటెడ్ డ్రిఫ్ట్కి వెళ్తూనే ఉంటారు ఎంత మెంబర్స్కి అయినా సరే. సో వాళ్ళ నుంచి మనకి మనీ వచ్చే అద్భుతమైనటువంటి అవకాశమే ఈ టీమ్ రాయల్టీ. అదే ఫస్ట్ సిల్వర్ స్టార్ రాయల్టీకి మీకు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు డైరెక్ట్ 5 ప్రైమ్ మెంబర్స్ ఉండాలి ఫస్ట్ లెవెల్లో. అంటే మీ ఐడిని యూజ్ చేసి ఎవరైతే డైరెక్ట్గా అప్గ్రేడ్ అవుతారో ఫస్ట్ లెవెల్లో వాళ్ళు మినిమం 5 మెంబర్స్ ఉండాలి. అలాగే 2nd లెవెల్, 3rd లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్, 7th లెవెల్, 8th లెవెల్, 9th లెవెల్, 10th లెవెల్, ఇలా మీకుంటుందే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు అప్గ్రేడ్ అయి ఉండాలి. అలా అయితే మీరు ఈ సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అయినట్టే. సో అలాంటప్పుడు మీకు మీ కింద 11th లెవెల్, 12th లెవెల్, 13th లెవెల్ ఇంకా అన్లిమిటెడ్ డెప్త్ ఎంత లెవెల్ కిందకి వెళ్ళినా సరే వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు 15 రూపీస్ ఈచ్ పర్సన్ నుంచి మీకు యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు సిల్వర్ రాయల్టీని మినిమం 11th లెవెల్ నుంచి పొందవచ్చు, ఒక్కొక్కరి నుంచి 15 రూపీస్. సో ఇది సిల్వర్ రాయల్టీ. ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటే ఏందో చూద్దాము. డైరెక్ట్గా మీ ఐడిని ఉపయోగించినటువంటి పర్సన్స్ మినిమం 5 పర్సన్స్ కానీ సిల్వర్గా మారితే మీరు గోల్డ్ అయినట్టే. అప్పుడు మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి 11th లెవెల్ నుంచి 30 రూపీస్ యాడ్ అవుతుంది. 11th అన్లిమిటెడ్ డెప్త్ ఈచ్ పర్సన్ నుంచి ఎంతమంది జాయిన్ అయినా మీకు 30 రూపీస్ యాడ్ అవుతుంది. ఇది గోల్డ్ స్టార్ రాయల్టీ. ఇప్పుడు డైమండ్ స్టార్ రాయల్టీ ఏందో చూద్దాము. డైమండ్ రాయల్టీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీ కింద 10 లెవెల్లో ఉన్నవాళ్ళు ఎనీ లెవెల్లో పీపుల్, ఇంతకేంటంటే డైరెక్ట్ ఫస్ట్ లెవెల్ అన్నారు కదా, అలా కాదు. మీ కింద ఉండే 10 లెవెల్స్ ఆఫ్ పీపుల్లో 5 మెంబర్స్ కానీ గోల్డ్గా మారినట్టయితే అప్పుడు మీరు డైమండ్ అవుతారు. సో అప్పుడు మీకు 45 రూపీస్ ఈచ్ మెంబర్స్ నుంచి వస్తుంది 11th లెవెల్ నుంచి అన్లిమిటెడ్ డెప్త్. సో ఈ విధంగా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. 5th ఇన్కమ్ సోర్స్ 1% ఆఫ్ కంపెనీ రాయల్టీ. ఈ రాయల్టీకి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే మన కింద మినిమం 5 డైమండ్ రాయల్టీ పీపుల్ ఉండాలి. అప్పుడు మనం క్రౌన్ డైమండ్ అవుతాము. అంటే 1% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ని కంపెనీ కింద ఉన్న
క్రౌడ్ డైమండ్స్ అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మన ప్లాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే కంపెనీలోనే పార్ట్నర్ అయ్యే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కల్పించింది నెక్స్ట్ మనీ. 6th ఇన్కమ్ సోర్స్ లీడర్షిప్ రాయల్టీ. ఈ లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం సిల్వర్ స్టార్ అనేది రిక్వైర్మెంట్. సో ఇక్కడ ఈ లీడర్షిప్ రాయల్టీ అనేది ఏంటంటే నేమ్లోనే ఉంది లీడర్షిప్ అంటే ఒక లీడర్గా మీ కింద వారికి మీరు గైడ్ చేయడం అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ కింద ఒక 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆ 5 మెంబర్స్కి మీరు ఒక లీడర్ లాగా గైడ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అట్లానే వాళ్ళ కింద కూడా తలా 5 జాయిన్ అయ్యేటట్టుగా అంటే ఈచ్ పర్సన్ ఒక్కొక్కరు 5 మెంబర్స్ని అప్గ్రేడ్ అయ్యేటట్టుగా మీరు కానీ హెల్ప్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తే మీ టార్గెట్ 5 into 5 25 కంప్లీట్ అవుతుంది. ఇలా 5 into 5 25 కంప్లీట్ అవ్వగానే మీకు 10% ఆఫ్ డైరెక్ట్ టీమ్ ఇన్కమ్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఈ విధంగా 5 into 5 25 కంప్లీట్ అయినప్పుడు వాళ్ళ దానిలో నుంచి 10% ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. అట్లానే 25 into 5 125 కంప్లీట్ అయినప్పుడు వాళ్ళ టీం నుంచి 10% ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్ మళ్ళీ మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. అలాగే 125 into 5 625 కంప్లీట్ అయినప్పుడు 10% ఆఫ్ డైరెక్ట్ టీమ్ ఇన్కమ్ మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఇలా ఒక లీడర్ లాగా మీరు మీ కింద వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ టీమ్ స్ట్రెంగ్త్ పెరిగేటట్టుగా మీరు కానీ వర్క్ చేస్తే ఈ లీడర్షిప్ రాయల్టీ అనేది మీ దానిలో యాడ్ అవుతుంది మీ వ్యాలెట్లో. ఇలా ఎందుకు అంటే ఈ విధంగా చేయడం వల్ల మీ టీమ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మీ టీమ్ స్ట్రెంగ్త్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అదే లీడర్షిప్ రాయల్టీ. దీన్ని 5 into 5 25 అనే దాన్ని మనం 30 days లోపు మనం పూర్తి చేస్తే మనకి గోవా టూర్ అనేది కంపెనీ ప్రమోట్ చేస్తుంది. 30 days అంటే మీరు లాగిన్ అయిన తర్వాత 30 days లోపు మీరు ఈ 5 into 5 25 అనే దాన్ని కంప్లీట్ చేస్తే మీకు గోవా 2 కంపెనీ ఆఫర్ చేస్తుంది. అట్లానే లెవెల్ 3లో అంటే 25 into 5 125 మెంబర్స్, దీన్ని మనం రిజిస్టర్ అయినటువంటి 90 days లోపు మనం కానీ కంప్లీట్ చేస్తే మనకి కంపెనీ ఒక ఇంటర్నేషనల్ టూర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అట్లానే లెవెల్ 4 అంటే 125 into 5 625, దీనికి నో టైం లిమిట్. మీరు ఎప్పటికైనా సరే మీ కింద 625 మెంబర్స్ అప్గ్రేడ్ అయ్యారంటే మీకు ఇంటర్నేషనల్ టూర్ అనేది ఒకటి కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని నెక్స్ట్ మనీ మనకు కల్పిస్తుంది. 7th లెవెల్ మర్చెంట్ రాయల్టీ. ఈ మర్చెంట్ రాయల్టీ అంటే ఏంటి, దీని ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేస్తాం, అలాగే ఆ మర్చెంట్కి ఈ యాప్ ద్వారా దీనిలో జాయిన్ అవ్వడం ద్వారా ఎలా బెనిఫిట్ అనేది ఇప్పుడు చూద్దాం. మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల్ని నెక్స్ట్ మనీ మర్చెంట్గా మార్చండి. అంటే ఈ విధంగా QR కోడ్ ఏర్పాటు చేసి ప్రతి షాప్ బయట ఆ వచ్చిన కస్టమర్స్ని నెక్స్ట్ మనీ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ చేసే విధంగా మనం ఎంకరేజ్ చేస్తే వచ్చిన కస్టమర్కి బెనిఫిట్ ఉంటుంది, మనకి బెనిఫిట్ ఉంటుంది, అలాగే ఆ మర్చెంట్కి బెనిఫిట్ ఉంటుంది. ఎలా అంటే 7.5% ఆఫ్ యూజర్ రివార్డ్ పాయింట్స్ కస్టమర్స్కి వస్తాయి, 1% ఆఫ్ రెఫరల్ బోనస్ మనకు వస్తుంది, 0.5% మర్చెంట్ బోనస్ మర్చెంట్కి వెళ్తుంది. ఈ విధంగా మనం మర్చెంట్స్ని ఈ నెక్స్ట్ మనీ యాప్కి మార్చడం ద్వారా వాళ్ళకు వచ్చే ఇన్కంలో 1% ఆఫ్ ఇన్కమ్ని మనం ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం 20 మర్చెంట్ షాప్స్కి నెక్స్ట్ మనీని రెఫర్ చేసాం. సో ఆ షాప్స్ మినిమం 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ డైలీ త్రూ నెక్స్ట్ మనీ ద్వారా చేస్తే మనకి అందులో 1% వస్తుంది. అంటే 10 రూపీస్ ఆఫ్ మనీ మన వ్యాలెట్లో రెఫరల్ బోనస్గా యాడ్ అవుతుంది. సో 10 రూపీస్ ఇంటూ 20 షాప్స్ 200 రూపీస్ డైలీ మన వ్యాలెట్లో యాడ్ అవుతుంది. మంత్లీ మనకి 6000 ఈ మర్చెంట్ రెఫరల్ బోనస్ మన వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం నెక్స్ట్ మనీని మర్చెంట్స్కి రెఫర్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 సంవత్సర కాలంలో 1000 మందికి మర్చెంట్ ఆఫర్ రెఫర్ చేస్తే రెఫరల్ బోనస్గా 100 నుంచి 1000 వరకు వచ్చిన 1 సంవత్సర కాలంలో 1,00,000 నుండి 10 లక్షల వరకు సంపాదించుకునే అవకాశాన్ని నెక్స్ట్ మనీ మనకు కల్పిస్తుంది. ఇది మనకు తెలియదు ఫ్రెండ్స్. ఒకసారి మనకి రెఫర్ చేసి వాళ్ళని నెక్స్ట్ మనీకి ఇన్వైట్ చేస్తే వచ్చిన కస్టమర్స్ త్రూ నెక్స్ట్ మనీ ద్వారా షాపింగ్ చేస్తే చాలు, వాళ్ళు చేసే షాపింగ్ నుంచి మనకు మనీ యాడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు.
ఈ విధంగా మనం వర్క్ చేయడం ద్వారా మన వ్యాలెట్లో మనీ క్రెడిట్ అవుతుంది ఈ 7 ways ద్వారా. ఈ క్రెడిట్ అయిన మనీని IMPS మోడ్లో మనం డ్రా చేయాలంటే మన వ్యాలెట్లో మినిమం బ్యాలెన్స్ 500 ఉండాలి. మ్యాక్సిమం విత్డ్రాల్ ఫర్ మంత్ వచ్చేసి 25,000, డిడక్షన్ వచ్చేసి 1% ప్లస్ 5 రూపీస్. అలానే NEFT అయితే మన వ్యాలెట్లో మినిమం 1000 రూపీస్ బ్యాలెన్స్ ఉండాలి. విత్డ్రాల్ లిమిట్ నో లిమిట్, అలానే డిడక్షన్ నీల్. ఈ విధంగా మన వ్యాలెట్లో క్రెడిట్ అయిన మనీని ఎప్పటికెప్పుడు మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం డ్రా చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఇక్కడ 7 ways ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. సేవింగ్ ఈజ్ ఎర్నింగ్, రెఫరల్ ప్రోగ్రామ్, రీపర్చేస్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ అండ్ మర్చెంట్ రాయల్టీ. వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి లేదా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే 1,500 రూపీస్ ప్లస్ 270 GST టోటల్ 1,770 రూపీస్ పెట్టి అప్గ్రేడ్ అవ్వడం ద్వారా మనం వీటన్నిటికీ ఎలిజిబుల్ అవుతాం. ఈ 7 ways ఆఫ్ ఎర్నింగ్స్కి ఎలిజిబుల్ అవుతాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బెనిఫిట్ ఉందో. ఇక్కడ చూసుకున్నట్లయితే సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అనేది మనం చేసే ఖర్చు నుంచి మనం సేవ్ చేయొచ్చు. అంటే ఇది ఎవరైనా చేయొచ్చు, ప్రతి వాళ్ళు ఖర్చులు చేస్తుంటారు, ఆ ఖర్చుల నుంచి సేవింగ్స్ చేయొచ్చు. అలాగే ఈ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది మన ఐడిని రెఫర్ చేసి మనం ఎర్న్ చేయొచ్చు. దాని ద్వారా టీమ్ బిల్డ్ చేసుకుంటూ టీమ్ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ మనం అన్లిమిటెడ్గా మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే రీపర్చేస్ ఇన్కమ్ అంటే ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన కింద ఉండే టీం వాళ్ళు షాపింగ్ చేసుకోవడం ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్స్ని మనకి 25% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి మన పైన ఉండే సీనియర్స్కి అందరికీ సమానంగా ఇస్తుంది. సో దీని ద్వారా మనకి ఇండైరెక్ట్గా ఇన్కమ్ మన వ్యాలెట్లో యాడ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు 12 AM తర్వాత మనకి యాడ్ అవుతూ ఉంటుంది. టీమ్ రాయల్టీ, మన టీమ్ స్ట్రెంత్ పెరిగే కొద్దికి మన టీమ్ రాయల్టీ మనకి యాడ్ అవుతూ ఉంటుంది. కంపెనీ రాయల్టీ చెప్పాను కదా, క్రౌన్ డైమండ్ అయితే కంపెనీలోనే మన పార్ట్నర్ అయ్యే అవకాశం. అలాగే లీడర్షిప్ రాయల్టీ, ఒక లీడర్గా మనకి కంపెనీ ఇచ్చినటువంటి ప్రాసెస్లో 5x5 25, 25x5 125, 125x5 625 ఇలా పూర్తి చేసుకుంటూ వెళ్తే మనకి టీమ్ టోటల్ ఇన్కంలో నుంచి 10% ఆఫ్ రాయల్టీని మన వ్యాలెట్లో యాడ్ అయ్యే అద్భుతమైనటువంటి అవకాశం. అలాగే టార్గెట్ ఇచ్చిన టైంలో కనుక కంప్లీట్ చేస్తే మనకి టూర్స్ అంటే గోవా టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక మర్చెంట్ రాయల్టీ, ఇది ఎవరి మార్కెటింగ్ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. వాళ్ళకుండే మార్కెటింగ్ స్కిల్స్ని బట్టి, వాళ్ళుండే ఏరియాని బట్టి ఎంతమందిని అయితే నెక్స్ట్ మనీ యాప్కి రెఫర్ చేస్తారో మర్చెంట్స్ని, వాళ్ళ ద్వారా మనీ ఎర్న్ చేసుకునే అద్భుతమైనటువంటి అవకాశం. ఇది అన్లిమిటెడ్గా మనకు వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి మనకి ఎప్పుడు కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుంది. మనకి జూమ్ యాప్లో మీటింగ్స్ జరుగుతుంటాయి. ఈ జూమ్ యాప్ మీటింగ్స్ మనకి అటెండ్ చేయొచ్చు. అలాగే మన కొలీగ్స్కి అటెండ్ అవ్వమని చెప్పి వాళ్ళ ముందర ఆ క్లాసెస్ విని, ఆ ప్రోగ్రామ్ విని వాళ్ళకి నచ్చితేనే జాయిన్ చేయమని చెప్పండి. దీనికి నచ్చకపోవడం కంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకి చెప్పాను కదా, ఈ గూగుల్ పే, ఫోన్పే వీటిలో ఉండే సర్వీసులన్నీ దీనిలో ఉంటాయి. అందులో ఉండి మనం మనీ జస్ట్ స్పెండ్ చేస్తాం. దీన్ని స్పెండ్ చేసిన మనీతో పాటు మనీ ఎర్న్ చేస్తాం. సో ఈ జూమ్ యాప్లో జరుగుతున్నటువంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. మీరు అటెండ్ అవ్వండి, మీ కొలీగ్స్ని కూడా అటెండ్ అవ్వమని చెప్పండి, మీ ఫ్రెండ్స్ని కూడా అటెండ్ అవ్వమని చెప్పండి, మీ రిలేటివ్స్ని అటెండ్ అవ్వమని చెప్పండి, మీ నియర్ అండ్ డియర్ అందరినీ అటెండ్ అవ్వమని చెప్పండి, క్లాసులు వినమని చెప్పండి. ఇందులో ఖచ్చితమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యాప్లో థింక్ బిగ్, బిలీవ్ బిగ్, యాక్ట్ బిగ్ అండ్ ది రిజల్ట్ విల్ బి బిగ్. మనం నెగిటివ్గా ఆలోచిస్తూ కూర్చుంటే ఏది జరగదు ఫ్రెండ్స్. బీ పాజిటివ్గా ఆలోచించండి. లైఫ్ని పాజిటివ్గా మూవ్ చేయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ వెల్కమ్ టు నెక్స్ట్ మనీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.